కేంద్ర ప్రభుత్వం లో చాలామంది బీజేపీలో చాలామంది హిందీని కంపల్సరీగా నేర్చుకోవాలి. లేకపోతే మేము 2000 కోట్లు మీకు డబ్బులివ్వము. ఇలాగంతా మాట్లాడుతుంటే తమిళనాడులో వ్యతిరేకతొచ్చింది. హిందీనే మీరు కంపల్సరీగా ఎందుకు నేర్చుకోవాలి? 3 లాంగ్వేజ్ ఫార్ములా సౌత్ ఇండియాకే వర్తిస్తదా? నార్త్ ఇండియాలో గూడా మీరు 3 లాంగ్వేజెస్ ఏం నేర్చుకుంటున్నారు? ఏదైనా సౌత్ ఇండియా భాష నేర్చుకుంటున్నారా? తమిళ్ గాని, తెలుగు గాని, మలయాళం గాని, కన్నడ గాని ఏదన్నా సౌత్ ఇండియా భాష బాంబేలోనో లేకపోతే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో తమిళ్ ఎవరికన్నా వచ్చా? తెలుగొచ్చా? ఇవేమి రావు గదా! మీరెందుకు మీ హిందీని మా మీద రుద్దుతున్నారు? అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో, ఇంపోజిషన్ ఆఫ్ హిందీని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప, హిందీకి మేము వ్యతిరేకం గాదు. హిందీ అనే భాషకు వ్యతిరేకం గాదు. హిందీ ఇంపోజిషన్‌తో ఆల్రెడీ నార్త్‌లో మైథిలి, కొంకణి లేకపోతే రకరకాల గుజరాతీ అలాంటి చాలా భాషలు, మైనర్ భాషలు 25 భాషలు ఆల్రెడీ చనిపోయినాయి అనేది కూడా స్టాలిన్ చెప్తున్నాడు. సో, ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలిసి తెలియక హిందీ డబ్బింగ్‌లు ఎందుకు చేస్తారంటే, వాళ్ళు హిందీ డబ్బింగ్‌కి వ్యతిరేకం కాదు. కమర్షియలైజేషన్ ఆఫ్ హిందీకి వ్యతిరేకం కాదు. బీహారోళ్ళు తమిళనాడుకొచ్చి హిందీలో మాట్లాడుతుంటే వీళ్ళేమో కొట్టట్లేదు, తిట్టట్లేదు వాళ్ళని. ఆహ్, తమిళోళ్ళ ఇదేందంటే ఇంపోజ్ చేయొద్దు హిందీనని తప్ప, హిందీ భాష నేర్చుకుంటే వాళ్ళేమి అబ్జెక్ట్ చేయరు. నిజానికి ఇప్పుడు మనకి చూస్తే గూడా ఎక్కడికక్కడ చిన్న చిన్న ఊర్లల్లో గూడా నార్త్ ఇండియన్స్ వచ్చేసారు. ఒరియా వాళ్ళు, బీహారోళ్ళు, ఉత్తరప్రదేశోళ్ళు రకరకాలుగా వచ్చేసారు. సో, వాళ్ళందరితో మనమంతా ఇక్కడ హిందీలోనే గదా మాట్లాడుతున్నాం. వాళ్ళని తెలుగు నేర్చుకోమని ఎక్కడన్నా మనం ప్రెషర్ చేస్తున్నామా? కొడుతున్నామా? తిడుతున్నామా? మనమే కష్టాలు పడి హిందీ నేర్చుకొని డిక్షనరీలు చూసో, ఇంకోటి చూసో ఆన్‌లైన్‌లో చూసో, యాపుల్లో చూసో మనమే హిందీలో కమ్యూనికేట్ చేస్తున్నాం. చాలా మందికి హిందీ రాదు. ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకి హిందీ రాదు. ఉత్తర అక్కడ ఆంధ్ర వాళ్ళకి ఒరియా కొంతొచ్చు గానీ హిందీ రాదు. తెలంగాణలో కొంత హిందీ వచ్చు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా మేము నార్త్ ఇండియా వెళ్ళినా మేమే హిందీ నేర్చుకోవాలి. వాళ్ళు మన ప్రాంతాలకొచ్చినా మనమే హిందీ నేర్చుకోవాలి. ఇది? మీకంత జాతీయ ఐక్యత ఈ కథలన్నీ మాట్లాడేటప్పుడు మీరు గూడా 2 భాషలు నేర్చుకోండి. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను బాంబేలో 6 నెలలున్నాను ఆ మధ్య కాలంలో. ఒక్కడికి నా చుట్టూ ఉన్నోళ్ళకి ఎవడికి ఇంగ్లీష్ కూడా రాదు. చచ్చినట్టు హిందీలోనే మాట్లాడాలి. మనకేమో వాళ్ళ హిందీ అంత ఎఫిషియెంట్‌గా రాదు. ఏదో మినిమమ్ తోడా లెఫ్ట్ లేలో, తోడా రైట్ లేలో ఇవి తప్ప మనకెక్కువ రాదు. మనది వాళ్ళకి తెలిసిపోతుంది హైదరాబాదీనా అంటారు. అట్లాగే ఢిల్లీలో నేను ఆ మధ్య 2, 3 ట్రిప్పులు ఢిల్లీకెళ్తే అక్కడ ఎంపీలు పార్లమెంట్ ఎంపీ ఇంట్లో నేను ఉన్నాను. మధ్యప్రదేశ్ ఎంపీ. ఆయనకి ఎంఏ చదివాడు. ఆయనకి ఇంగ్లీష్ ఒక ముక్క రాదు. మనం ఇంగ్లీష్‌లో మాట్లాడితే అర్థం కాదు. ఆయన పీఏకి రాదు. ఎవడికి రాదు. మళ్ళీ అందరూ ఎంఏలు, ఎంఎస్సీలు చదివాం అని చెప్తారు. ఒక్కడికి ఇంగ్లీష్ రాదు. వేరే భాష అసలు రాదు. పైగా మనం తెలుగోడని కూడా అనరు. మద్రాసి అంటారు. సో, దీన్ని వ్యతిరేకిస్తున్నారు తమిళోళ్ళు. అది పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళలాగా మాట్లాడి ఇరుక్కున్నాడు. దాంతో మళ్ళీ ఒకప్పుడు ఆయనే హిందీని మా మీద రుద్దొద్దని చలసాని నరేంద్ర ఆర్టికల్ రాస్తే దాన్ని ఆయనే షేర్ చేసి నార్త్ ఇండియా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇది పనికిరాదు. ఇంపోజిషన్ పనికిరాదని ఆయనే పెట్టాడు. దాన్ని ఇప్పుడు షేర్ చేశారు. షేర్ చేస్తే మళ్ళీ ఆయన ట్వీట్ చేశాడు. నేను హిందీ ఇంపోజిషన్‌కి వ్యతిరేకం. హిందీకి కాదు. అట్లాగే హిందీని గుడ్డిగా మన మీద రుద్దొద్దు. గుడ్డిగా మనం హిందీని వ్యతిరేకించొద్దు అన్నాడు. మంచిదే కరెక్ట్ ఆయన చెప్పింది. మరి వాళ్ళు చేసేది అదే గదా! తమిళోళ్ళు గుడ్డిగా వ్యతిరేకించట్లేదు. తమిళోళ్ళు ఇంపోజిషన్ ఆఫ్ హిందీ ఫోర్స్‌ఫుల్‌గా మా హిందీని మీరు నేర్చుకోవాలి. లేకపోతే మీకు ఫండ్స్ కట్ చేస్తాము అని చెప్పడాన్ని తమిళోళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ప్రకాష్ రాజ్ అయితే ఇంకా ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళి ఇది జనసేన గాదు భజన సేన. ఈయన భజన సేనాధిపతి అని గూడా మాట్లాడాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌లో ఈ మధ్య ఎక్స్‌ట్రీము ఇది కనబడుతుంది. చెగువేరాని ప్రేమించిన పవన్ కళ్యాణ్ ఇవాళ సనాతన ధర్మంలోకెళ్ళిపోయి బొట్లు పెట్టుకొని, కండువాలేసుకొని బీజేపీ వాళ్ళ కంటే గూడా ఎక్కువగా హిందూ మతవాదాన్ని మాట్లాడుతున్నారు. ఒకప్పుడు వాళ్ళ నాన్న దీపంలో సిగరెట్ ముట్టించుకున్నారు. మా ఇంట్లో అందరూ హేతువాదులని చెప్పిన వ్యక్తి, ఇవాళ మా నాన్న రామజపం చేసేవాడు. ఆ రామజపం నాకు గూడా నేర్పించాడు. చిన్నప్పటి నుంచినే. ఆయనేది చెప్పినా చిన్నప్పటి నుంచి అంటాడు ప్రతీదీ. అలాగే చిన్నప్పటి నుంచి ఈయన రామ జపంలో పెరిగానని సనాతనవాది అని చెప్పేస్తున్నాడు. నిజానికి నాగబాబు దేవుడు లేడని ఆయన చెప్పాడు. చిరంజీవి ఇంటర్వ్యూలలో చెప్పాడు దేవుడిని నేను నమ్మట్లేదని. పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న గురించి చెప్పాడు. కమ్యూనిస్ట్ మా నాన్న అని. ఇలాగంతా మాట్లాడి ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి రామనామ జపంతో బతుకుతున్నాం మా ఫ్యామిలీ అంతా అని
మనల్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఇంత నిస్సిగ్గుగా ఒక పక్క ఆయన వీడియోలే ఉన్నాయి. సిగరెట్ ముట్టించుకున్నాడని. మళ్ళీ వచ్చి ఇంకొక వీడియోలు. ఈ 2 వీడియోలు పెడితే అతను ఊసరవెల్లి కంటే కూడా ఎక్కువగా రంగులు మార్చుకుంటున్నాడు. అందరూ రాజకీయ నాయకులు ఇలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్‌ని మనమేమి ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన పని లేదు. ఆయనకి కూడా ఎప్పటికి అవసరాల్ని రాజకీయ అవసరాలు, తన వ్యక్తిగత అవసరాలను బట్టి ఆయన మార్చుకుంటాడు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్‌కి క్లారిటీ ఏందంటే తనకు అధికారం రావాలనేది క్లారిటీ తప్ప, తాను సీఎం గావాలి, తన అధికారంలో భాగం గావాలి అనే క్లారిటీ తప్ప, మిగతా వాటిల్లో ఆయనకు అనవసరం. ఆయన ఏది కావాలంటే అది మార్చుకోగలడు. మళ్ళీ కూడా రేపొద్దున ఆయన కమ్యూనిస్టో నేను అని అనకపోతే మనం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రేపొద్దున బీజేపీ అక్కడ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకొచ్చి కాంగ్రెస్ ఇంక అవసరం ఏర్పడితే అప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించేస్తాడు. సెక్యులరిస్ట్ నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సెక్యులర్ వాతావరణం ఉండేది. అన్ని మతాలోళ్ళు ముస్లింలు కూడా మా ఇంట్లో వచ్చి తినేసిపోయేవాళ్ళు. ఈ కథలు మళ్ళీ చెప్తాడాయన. కాబట్టి ఇవాళ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ మాటలు నమ్మే ప్రసక్తి లేదు. కాకపోతే తమిళోళ్ళు గట్టిగా తీసుకున్నారు. అందుకని ఇప్పుడు ఒక మాట వినిపిస్తుంది. ఈ మెగా కాంపౌండ్ వాళ్ళ సినిమాలంతా తమిళ్‌లో బాయ్‌కాట్ చేస్తారని. ఎందుకంటే తమిళ్‌లో కొంత ఎక్స్‌ట్రీమ్ వ్యవహారం ఉంటది లాంగ్వేజ్‌కి సంబంధించి. కొంత అది మూర్ఖత్వం అని కూడా అనొచ్చు మనం కొన్ని విషయాల్లో. అంటే ఇప్పుడు బస్ అంటాం. దానికి కూడా పేరుందో ఏదో ఉంది. తమిళ్‌లో పదాలు పెట్టేస్తారు. మామూలు పదాలు గూడా. కానీ తమిళ్‌లో గూడా అందరూ తమిళ్ నేర్చుకుంటున్నారు. ఆ మధ్య నేను ఒక తమిళ టీచర్ ఇంటికెళ్ళాను. పెద్దాయన ఇంటికి. నేను తమిళ్ ఉంటున్నప్పుడు ఎళ్ళాను ఆయన సలహాలు. అక్కడ ఒక లెక్చరర్ వచ్చింది. వాళ్ళ ఎదురింటామె. వాళ్ళ బంధువు. ఆమె నేను తమిళ్ నేర్చుకునేది చూసి ఆమె షాక్ అయింది. "ఏంది మీరు తెలుగోళ్ళు తమిళ్ నేర్చుకుంటున్నారంటే, మీకు రాదా?" అంటే, "నాకు రైటింగ్ రాదండి. మాట్లాడతాను అంతే" అని చెప్తుంది తమిళామె. సో, అలాగా ఇప్పుడొచ్చిన జనరేషన్ ఏందంటే మోస్ట్ ప్రాక్టికల్ జనరేషను. వీళ్ళకి